ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్లతో వేర్వేరుగా భేటీ అవుతారు చంద్రబాబు. అలాగే మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మే 2న జరగనున్న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఇక అమిత్ షాతో పాటు చర్చించిన తర్వాత ఈ పర్యటన ఏర్పాట్లపై కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు అటు ముఖ్యమైనటువంటి మంత్రుల్ని, అదేవిధంగా అమిత్ షాని కలిసి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చందు, దాదాపు విదేశీ పర్యటన ముగించుకొని రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ఏదైతే చర్చల్లో ఫిబ్రవరిలో జరిపినటువంటి చర్చలకు లో జరిగినటువంటి అంశాలని ఇప్పుడు మరొకసారి కూడా అదే అంశాలను ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను చర్చించబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ సమావేశం అనంతరము దాదాపు 11:30 గంటల సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో కూడా సమావేశం కానున్నారు. 12 గంటలకు దాదాపు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పీయూష్ గోయల్ తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నము 1:40 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే 4 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి మనకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కి సంబంధించినటువంటిది పోలవరానికి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనకు గత సమావేశంలో మరొకసారి కూడా ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 80 లక్షల మందికి కూడా త్రాగునీరు అందుతుందన్నది ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి ముందస్తుగానే దీనికి సంబంధించినటువంటిది 3 లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు ఏర్పడుతుందన్నది ప్రభుత్వం యొక్క అంచనా ప్రకారంగా పూర్తి నివేదికలతో ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సమావేశంలో మొత్తం పూర్తి నివేదికలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిధులు, తర్వాత నియామకాలకు సంబంధించినది, తర్వాత సహాయ సహకారాలు అందించాలి అన్నది ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరము మనకు కేంద్ర న్యాయశాఖ మంత్రితో భేటీ అవుతున్నారు. తర్వాత మనకు పీయూష్ గోయల్ తో కేంద్ర మంత్రి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఈ సమస్యకు సంబంధించినటువంటిది కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం చాలా కీలకమైనటువంటి భేటీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కీలకమైన భేటీ మాత్రం జరుగుతుంది. పలు అంటే ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా విదేశీ పర్యటనకు బయలుదేరారు. కాబట్టి ఇక్కడ కీలకంగా ఉండేటటువంటి నేతల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నారు. కాబట్టి హోంశాఖ మంత్రితో పలు విషయాలను, రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అనేక విషయాలను ఇక్కడ చర్చిస్తున్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించింది, తర్వాత పాలిటిక్స్ కి సంబంధించినది, అన్ని విషయాలను కూడా దాదాపు కీలకమైనటువంటి భేటీ జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అనంతరం ఏదైతే మే 2వ తేదీన అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహ్వానించేందుకు, తర్వాత ఆహ్వానం మేరకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఆహ్వానం మేరకు మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద మాత్రము ఈ ఢిల్లీలో మాత్రం చాలా కీలక భేటీ అమిత్ షా గారితో జరగబోతుందన్నది తెలుస్తుంది. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ.